ఏపీ శాసనసభ సమావేశాల్లో హై డ్రామా సాగుతోంది. అందరూ అనుకున్నట్టే అయింది, ఊహించిందే జరిగింది. ఆయన రావట్లేదు అన్నారు అధికార లీడర్లు. వచ్చాక కూడా అవమానిస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నేతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదలైన తొలి రోజే కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సంగ్రామం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీ అధినేతకు కూటమి లీడర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మండలిలోనూ సవాళ్లు ప్రతి సవాళ్లతో వైసీపీ టీడీపీ మధ్య ఉద్యోగాల కల్పన అంశంపై మాటల యుద్ధమే నడిచింది. గవర్నర్ ప్రసంగం అంశంలో తెలుగు ఇంగ్లీష్లో ప్రచురణల మధ్య తేడా ఉందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఏపీ అసెంబ్లీలో ఒక హైడ్రామా మధ్య సభ నడుస్తున్నట్టుగా కనబడుతోంది. కూటమి లీడర్లు వర్సెస్ వైసీపీ లీడర్లుగానే సభ అంతా సాగుతున్నట్టు ఉంది. అయితే ప్రతిపక్ష హోదాపైనే జగన్ చాలా గట్టిగా పట్టుబట్టారు. దానికి ధీటుగా ఇటు కూటమి లీడర్లు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుందంటారు? మీరు చెప్పినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే 11 సీట్లు గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. హోదాకు సంబంధించినటువంటి రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు సాక్షాత్తు కేవలం 10 నిమిషాలు మాత్రమే అసెంబ్లీ సభలో ఉన్నారు. నిండి సభలో 11 మంది ఎమ్మెల్యేలు హాజరైనటువంటి నేపథ్యంలో జగన్తో పాటు బొత్సతో పాటు మరి మిగతా మెంబర్స్ మొత్తం హాజరైన వెంటనే కూడా ఒక గందరగోళం మధ్య కూడా కొనసాగింది. అయితే కొద్దిసేపు ఉన్నటువంటి విపక్ష నేతలుగా ఉన్నటువంటి వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా పోడియం చుట్టుముట్టి కొంత గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు అధికార పార్టీ కూటమి సభ్యులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే మరి రెండోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీ కొనసాగించారు. మరి 11 మంది సభ్యులని అటు రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాలి, కానీ ఈ విధమైన వ్యవహరించడం పట్ల కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు శాసన మండలిలో కూడా అప్పుడు ప్రతి సవాళ్ళు కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్సీ కళ్యాణిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కళ్యాణి పూర్తి స్థాయిలో ఆమె లోకేష్ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా ఆమె ఏదైతే మరి గవర్నర్ ప్రసంగం పైన తప్పుపట్టింది. గవర్నర్ ప్రసంగించినటువంటి సబ్జెక్ట్ లో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ న్యాయం జరగట్లేదు, ప్రజలకి సరైన పాలన అందించట్లేదు, సూపర్ 6 పథకాలు ఏమాయంటే కూడా పదే పదే ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఘాటుగా అటు తిప్పికొట్టే ప్రయత్నం చేసింది అటు మంత్రి లోకేష్ కానీ, పూర్తి స్థాయిలో అటు హోంమంత్రి అనిత కూడా తీవ్ర స్థాయిలో పట్టుబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన పలు విమర్శలు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 11 మంది సభ్యులు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా రాజ్యాంగపదంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 11 మంది సభ్యులకి ఏ విధంగా వస్తుందంటూ ప్రశ్నించారు. పూర్తి స్థాయి 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఆ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియనటువంటి పరిస్థితి అంటూ టీడీపీ కూటమి సభ్య అభ్యర్థులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మీడియా పోడియం దగ్గరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు విపక్షాల పైన, అటు జగన్మోహన్ రెడ్డి పైన. పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా వచ్చేది లేదు. లార్జెస్ట్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కేవలం జనసేన లార్జెస్ట్ పార్టీ అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కేవలం బయట ఉండి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపైన పోరాడతామని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రజల నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఒక్కరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, 10 మంది ఉన్నా ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. వారికి గలం విప్పాల్సినటువంటి బాధ్యత అటు విపక్షాల పైన ఉన్నప్పటికీ మరి వరుస అటు అరెస్టుల పైన అదేవిధంగా గజిబిజి గందరగోళం ఉన్నటువంటి అటు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. ఏదైతే మరి రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ రేపు 9 గంటలకి క్యాబినెట్ సమావేశమైన తర్వాత 10 గంటలకు కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి
బడ్జెట్ కూడా అచ్చెన్నాయుడు, అదేవిధంగా శాసన మండలిలో కూడా కొల్లు రవీంద్ర బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే బయట ఉండి శాసన మండలి తప్ప బయట ఉండి విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పైన, అటు బడ్జెట్ వ్యవహారం పైన, అసెంబ్లీ పైన కూడా కేవలం బడ్జెట్ పైన మాట్లాడటం, బయట నుండే మాట్లాడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నేతలతో కూడా సమావేశమైనప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీ క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలి, కష్టాలు ఉంటాయి, కష్టాలు తట్టుకొని వైసీపీలో నడిచే వాళ్ళే పార్టీలో ముందుకెళ్లాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీలు కానీ అటు శాసన మండలిలో జరుగుతున్నటువంటి తీరు పైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా విపక్ష 11 సీట్లున్న ప్రజా సమస్యలపై వారు పోరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలంటూ కూడా సామాన్య ప్రజల నుంచి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదేమైనా సవాళ్లు ప్రతి సవాల్ మధ్య ఆ శాసన మండలి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.